రాష్ట్రంలో జరుగుతున్న అమరావతి సంబరాలలో భాగంగా రేణిగుంట మండలం ఎలమంచిం గ్రామ సచివాలయంలో మాజీ పార్లమెంటు ఉపాధ్యక్షులు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి మరియు మాజీ జెడ్పీటీసీ లీలావతి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రజల రాజధాని అమరావతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. మొదటిగా కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రధాని మోడీ సహకారంతో కూటమి ప్రభుత్వం పట్టుదలతో శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్మించుకుంటున్నామని తెలిపారు. టీడీపీ నాయకులు దీపాలంకరణతో కూడిన రంగుబళ్లతో అమరావతి రాజధాని అక్షరాలను అందంగా పొందుపరిచి రాజధానిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. సచివాలయం సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు, 180వ బూత్ కన్వీనర్ బాలకృష్ణ, గ్రామ ప్రజలు, పారిశుధ్య కార్మికులతో కలిసి అమరావతి రాజధాని అనే నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. రామారావు గారు ఒక తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలైన వినోదంతోనే ఆ రోజు మన ఢిల్లీ దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు కృషి, రైతుల కష్టంతో ఈరోజు అమరావతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు రైతులు స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు మీద నమ్మకంతో 34,000 ఎకరాలు ఆ రోజు అమరావతికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండి మనం విడిపోయినప్పుడు 10,000 లోటు బడ్జెట్తో మనం వచ్చినా కూడా అబద్ధం చంద్రబాబు వచ్చి మన అమరావతిని బస్సులో ఉండి 3 నెలల్లో తాత్కాల అసెంబ్లీ తయారు చేయడం జరిగింది. అమరావతిని కూడా ఆ రోజు నుంచి మోడీ దొరికి వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. జరిగిన తర్వాత 25% అమరావతిలో డెవలప్మెంట్ కూడా జరిగింది. అదే అసెంబ్లీలో తాత్కాల అసెంబ్లీలో వైసీపీ గవర్నమెంట్ వచ్చి అక్కడ కూడా కార్యక్రమాలు చేసి 3 రాజధానుల పేరుతో అమరావతిని ఆ రోజు నీరుగార్చడం జరిగింది. తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చి ఆ రోజు రైతులు 2 సంవత్సరాల నుంచి మన రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేసి అమరావతిలో ఎన్నో ఇబ్బందులు పడి కేసులు పెట్టి అన్నీ చేయడం కూడా జరిగింది. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ అవన్నీ కూడా భయపడకుండా ఈరోజు ఆ రైతుల కష్టం ఈరోజు మన లోకసభ కానీ విధానసభలో కూడా బిల్లు పాస్ చేసినారు. అందరూ నమ్మకంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన అమరావతిని 50%కి ఈరోజు 2 సంవత్సరాల్లో తయారు చేయడం జరిగింది. తీరా 3 సంవత్సరాలు అమరావతి పూర్తి చేసి మనకు ఆ అమరావతిలో వచ్చే పరిశ్రమలు అవన్నీ కూడా యువతకి అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు జరుగుతాయి, రెవెన్యూ కూడా రావడం జరుగుతాయి, పేద ప్రజలకు కూడా ఆ రోజు పంచిపెట్టడం జరుగుతాయి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు.